ప్రోగ్రామ్స్ అయినప్పుడు మీరు తీసుకొచ్చి, అలాగే అప్పుడే అనుకున్నాం మీరు మీరు అప్పుడు స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా చక్కగా స్పీచ్ కూడా ఇస్తారు. మీరు ఇలాగా 3 వాటిల్లో సాధించడం, మా మిమ్మల్ని మీ గతంలో కూడా కలవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇప్పుడు మీరు పీటీగా నక్కపల్లిలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. మన విశాఖపట్నం మర్రిపాలెనికి చెందిన డాక్టర్ సహనాజ్ గారు ఇటీవల మన మెగా డిఎస్సిలో ఒకేసారి 3 జాబులు సాధించారు. పీఈటీగా, అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్గా, మరొకటి ఫిజికల్ డైరెక్టర్గా 3 టెస్టులు రాశారు. 3 కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్గా నక్కపల్లి దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్లోను, అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థల్లో ఆమె చాలామంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవారు. స్కౌట్స్ అండ్ బాయ్స్ కూడా నిర్వహిస్తూ ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు. మన విశాఖపట్నం జిల్లాలో గత 5-6 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ ఎంతో మంది యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ సహనాజ్ గారికి మా గాజువాక బీజేపీ తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ లో చాలా సార్లు కార్యక్రమంలో వచ్చి యాక్టివ్ గా పాల్గొనేవారు. అందరితోనూ కూడా మంచిగా ఉంటూ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మెగా డిఎస్సి సాధిస్తాను, అది నా కళ అని చెప్పేవారు. మరి అంత పట్టుదలగా అనుకున్నది సాధించినటువంటి డాక్టర్ సహనాజ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆమెని ఆదర్శంగా నేటి యువత తీసుకొని అందరూ కూడా మనం ఏ రంగంలో అయితే మనం సాధించాలనుకుంటున్నామో ఆ ఎయిమ్ ఉండాలి, ఆ గోల్ ఉండాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. మరి ఈ అమ్మాయికి మా బీజేపీ తరఫు నుంచి మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ రోజు మీ ముందు నేను ఉన్నాను అంటే దానికి ఒక రీజన్ కేఎన్ఆర్ సార్ కూడా అని చెప్తాను. ఎందుకు అంటే సార్ ఎప్పుడు చాలా బిజీగా ఉన్నప్పటికీనో ప్రతి నోటిఫికేషన్ స్టార్టింగ్ లో కలిసినప్పుడు మేడం మీ ఎయిమ్ ఏంటి, ఎక్కడైనా జాబ్ లో జాయిన్ అవుతారా, హెల్ప్ చేయాలా అని అడిగేవారు సార్ ఎప్పుడును. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నా ఎయిమ్ డిఎస్సి జాబ్ కొట్టాలి అని చెప్పేదాన్ని. ఏ రోజైతే సార్కి ఆ మాట చెప్పానో అప్పటి నుంచి కూడా ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ నాకు ప్రతిదీ నాకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు. పర్సనల్ గా మేడం ఇలా వచ్చింది, మీరు అప్లై చేయండి అని చెప్తూనే ఉన్నారు. సో సార్ కూడా నాకు చాలా సపోర్ట్ గా ఇవన్నీ నోటిఫికేషన్ సెండ్ చేస్తూ ఉండేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అనే నేను అనుకుంటున్నాను ఈరోజు సాధించడంలో. నేను 3 దాంట్లో క్వాలిఫై అయినప్పటికీ నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే పిల్లలు సొసైటీకి మనము మెయిన్ మార్చాలి అంటే పిల్లల నుంచే వెళ్తుంది. అది ఆ డిసిప్లిన్ అనేది ఇవ్వాలి అంటే ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రమే సాధ్యం. టీచర్లకి అవ్వదా అంటే అవుతుంది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాకు ఎక్కువ రైట్స్ ఉంటాయి, పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయగలం మేము. సో అందుకని నేను ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఫ్యూచర్ లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక సొసైటీ నిలబడాలి అంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా నేను వాళ్ళకి ఎలాంటి అయితే గైడెన్స్ ఇవ్వగలను ప్రతి గైడెన్స్ ఇచ్చి నా యొక్క పిల్లల్ని నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను పేరు పేరున. ముఖ్యంగా ఈ రోజు నాకు ఈ సన్మానం ఏర్పాటు చేసిన కేఎన్ఆర్ సార్, బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ గారికి, శంకర్రావు సార్కి నా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.